హలో హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ క్యాచ్ చార్ట్స్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అనంతరం నిర్వహించిన ప్రజాపాలనలో పేదల కుటుంబానికి వారి నుంచి పెద్ద ఎత్తున రేషన్ కార్డుల దరఖాస్తులు వచ్చి చేరాయి. దీని గురించి మనం వీడియోలో మాట్లాడుకుందాం. అయితే ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు, వివరాలు తెలుసుకునే ముందు మీకు ఒక చిన్న విన్నపం. అదేంటంటే, దయచేసి ఈ వీడియో ఎవరైనా కొత్తవారు చూస్తుంటే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఎందుకంటే మేము చేసే ప్రతి వీడియో ఏ వివరం ఉన్నా ముందుగా మీకు చేరుతుంది. లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి తెలియని వాళ్ళకి చేరుతుంది. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి ప్రతి వీడియోలోని వివరాలు మీరే ముందుగా తెలుసుకుంటారు. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఇంకో విన్నపం ఏంటంటే, మీరు వీడియో పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడాలని కోరుకుంటున్నాను. మధ్యలో చూసినారనుకో, మధ్యలో స్కిప్ చేసుకుంటూ చూస్తే దానివల్ల మీకు క్వశ్చన్స్ అనేది రైజ్ అవుతాయి. కాబట్టి దయచేసి మీకు పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే పూర్తిగా ఈ వీడియోని చూడగలరని మేము ఆశిస్తున్నాను. ఇక వివరాల్లోకి లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. అదేంటంటే, మనం తమిళ చూశారు కదండి, వారం రోజులలోనే 2 లక్షల పైగా అర్జీలు వచ్చినాయి. అవి ఏంది? రేషన్ కార్డుల కోసం. సర్కిల్ కార్యాలయంలో కూడా ప్రతుల సమర్పణ జరిగింది. ఇప్పటికి కొనసాగుతున్న దరఖాస్తుల ప్రక్రియ అయితే ఆన్లైన్లో జరుగుతుంది. నగరంలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు అయితే వెల్లువెత్తుతున్నాయి. మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులు నమోదు చేసి వాటి ప్రతులను సివిల్ సప్లై అధికారి కార్యాలయంలో సమర్పిస్తున్నారు. అయితే వారం రోజుల వ్యవధిలోనే సుమారు 2 లక్షల పైగా దరఖాస్తులు వచ్చినట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఇందులో ముఖ్యంగా హైదరాబాద్ పౌర సరఫరాల పరిధిలోని 9 సర్కిళ్లలో మంగళవారం నాటికి 92,892, శివార్లోని రంగారెడ్డి జిల్లా, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా పరిధిలో మరో 1.1 లక్షల వరకు దరఖాస్తులు వచ్చినట్లయితే తెలుస్తుంది. అధికారికంగా గత 4 ఏళ్లుగా కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు స్వీకరణ లేకుండా పోయింది. అంటే తీసుకోవడం లేదు. తాజాగా దరఖాస్తుల స్వీకరణకు ఆదేశాలు జారీ కావడంతో కొత్త రేషన్ కార్డులు అయితే ఎవరైతే లేవో నిరుపేదలు ఉన్నారో వాళ్ళైతే మీ సేవా కేంద్రాల దగ్గర పెద్ద క్యూలే కడుతున్నారండి. కార్డుల సంఖ్య పెరిగిపోవడంతో ఏమవుతుందంటే, 10 ఏళ్ల క్రితం పౌర సరఫరాల శాఖ సంస్కరణలో భాగంగా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరణ ప్రక్రియ కోసం ఈపీడీఎస్ ఎఫ్ఎస్సి ఆన్లైన్ విధానాన్ని అయితే అమల్లోకి తేవడం అయితే జరిగింది. ఈ నిరంతర ప్రక్రియలో ఆదిలో వచ్చిన దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో అవి వచ్చినట్లే క్షేత్రస్థాయి విచారణ జరిపి మంజూరు చేస్తూ వచ్చింది. కానీ కార్డుల సంఖ్య పెరిగిపోవడంతో మంజూరును నిలిపివేస్తూ దరఖాస్తులు మాత్రం స్వీకరిస్తూ వచ్చింది ప్రభుత్వం. దరఖాస్తుల పెండెన్సీ పెరిగిపోవడంతో 2021లో కొత్త వాటి స్వీకరణ ప్రక్రియను నిలిపివేయడం అయితే జరిగిందండి. అప్పటి వరకు వచ్చిన వాటిని 360 డిగ్రీలో పరిశీలించి అర్హత గల కుటుంబాలకు కార్డులు మంజూరు చేయడం అయితే జరిగింది. అప్పట్లో మొత్తం మీద దాదాపు 60% దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. ఆన్లైన్ ద్వారా కొత్త రేషన్ కార్డులు కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు లేకుండా అయితే పోయింది. ఇక ప్రజాపాలనలో అయితే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అనంతరం నిర్వహించిన ప్రజాపాలనలో పేద కుటుంబాల నుంచి పెద్ద ఎత్తున కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులు అయితే ఎన్నో లక్షలుగా వచ్చి చేరినాయి. వాస్తవంగా అధికారికంగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తుల స్వీకరణ లేనప్పటికీ పేద కుటుంబాలు 6 గ్యారంటీల పథకాలతో పాటుగా ప్రత్యేకంగా కొత్త రేషన్ కార్డుల కోసం అయితే దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం కూడా వాటిని ఆన్లైన్లోనే స్వీకరించింది. వాటిని మాత్రం ఆన్లైన్లో నమోదు చేయలేదు. ఇటీవల జరిగిన సమగ్ర కుటుంబ సర్వేలో రేషన్ కార్డులు లేని కుటుంబాలను గుర్తించి విచారణ జరిపింది. వార్డు సభలు ఏర్పాటు చేసి జాబితా ప్రకటిస్తామని ప్రకటించినప్పటికీ కూడా
తీవ్ర వ్యతిరేకత రావడంతో తిరిగి ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తులకు స్వీకరణకైతే మళ్ళీ సిద్ధమైంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మీకు మంచి మంచి నోటిఫికేషన్లు వస్తాయి కాబట్టి దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని మీకు విన్నపిస్తున్నాను. థ్యాంక్ యూ. బాయ్. Subscribe. Please subscribe. Please subscribe. 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 For more updates, for interesting updates, Please do subscribe.